అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారిచే రచించబడిన నార్లవారి మాటలోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంధకమ్ముగా నిలువరాదు సుమ్ము నీదు స్వేచ్ఛ, పంచుకొనని స్వేచ్ఛ కుంచుకపోవును. వాస్తవము నార్లవారి మాట. ఇతరుల స్వేచ్ఛకు అడ్డంకిగా నిలిచే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ కాదు. ఒక వ్యక్తి తన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఇతరుల హక్కులను హరించకూడదు. తన స్వేచ్ఛ పేరుతో పరుల స్వేచ్ఛను అణచివేయడం అన్యాయం. అలాగే తన స్వేచ్ఛను ఒంటరిగా మాత్రమే అనుభవించి ఇతరులతో పంచుకోని స్వేచ్ఛ కూడా క్రమేణా కుంచుకుపోతుంది. సమాజంలో స్వేచ్ఛ నిలవాలంటే పరస్పర గౌరవం, సహజీవనం అవసరం. అందరి స్వేచ్ఛను గౌరవించినప్పుడే వ్యక్తిగత స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉంటుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. అబ్బగానే పదవి ఉబ్బి తబ్బిబ్బులై బొబ్బరించువాడు దెబ్బతినును, నిబ్బరించువాడే నిల్కడగా నుండు. వాస్తవము నార్లవారి మాట. తనకు అనుకోకుండా పదవి వచ్చినంతనే ఇక ఆనందం పట్టలేక పొంగిపోయి అహంకారంతో వ్యవహరించేవాడు ఖచ్చితముగా దెబ్బతింటాడు. అదే అహంకారము ఏమాత్రముయును లేకుండా వినయంతో హుందాతనంతో వ్యవహరించునట్టివాడు ఏమాత్రము ఆనందాన్ని పొందక సాధారణ జీవితాన్ని గడుపుతూ మామూలుగానే ఉంటాడు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. చేతవాతకాన్ని చింబోతుకైనను చదువు సంధ్యలేని చవటకైనా మంత్రి పదవి ఎన్నా మనసు వెంపరలాడు. వాస్తవము నార్లవారి మాట. చేతకాని వాడైనా, చిన్న పనికైనా పనికిరాని వాడైనా, చదువు సంస్కారం లేని మూర్ఖుడైనా అతనికి మంత్రి పదవి అనే ఒక అధికారం దక్కితే అతని మనసు ఆ పదవిపైనే మోజుపడుతుంది. తన అర్హత లేమని గుర్తించకుండా గొప్ప పదవిని ఆశిస్తూ వెంపర్లాడుతాడు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. వేదవాక్కునైనా విజ్ఞాని మెచ్చడు, హేతురహితమైన రీతి నున్నా గొడ్డి నమ్మకాలు గొడ్డుకే చెల్లురా. వాస్తవము నార్లవారి మాట. హేతువు లేకుండా చెప్పబడిన మాటను అది వేదవాక్యే అయినా విజ్ఞాని అంగీకరించడు. ప్రతి విషయాన్ని తర్కంతో ఆధారంతో పరిశీలించాలి. కారణం లేని గుడ్డి నమ్మకాలు జ్ఞానానికి విరుద్ధము. అలాంటి నమ్మకాలు అవివేకులకు మాత్రమే చెల్లుతాయి. అనుభవంతో వచ్చిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. గతములోనే తప్ప
ఘనత లేదనువాడు ముందు చూపు లేని ముండమోపి గతము చేరగలరే గతింపకున్నచో వాస్తవము నార్ల వారి మాట. గత కాలాన్ని మాత్రమే గొప్పగా చెప్పుకుంటూ ప్రస్తుతము భవిష్యత్తును పట్టించుకోనివాడు ముందు చూపు లేనివాడే. గత కాలంలోని ఘనతను తిరిగి మరలా చేరుకోవాలంటే ముందుకు నడవాల్సిందే కదా. ప్రగతి లేకుండా కేవలం గతాన్ని స్మరించడం వృధా. జీవితంలో ఎదగాలంటే ముందడుగు అవసరం. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. పనికి మాలినట్టి పాత శాస్త్రములెల్లా ఎంత చదువుకొన్నా ఏమి ఫలము, ఊకదంచుకొన్న నూకలు దొరకునా వాస్తవము నార్ల వారి మాట. పనికిరాని పాత శాస్త్రాలను ఎంతగా చదివినా ఎలాంటి ప్రయోజనము ఉండదు. జీవితానికి ఉపయోగం లేని జ్ఞానం వృధా. ఊకను ఎంతగా దంచినా నూకలు దొరకనట్లే అపారమైన విషయాలపై ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. అందుకే ఉపయోగకరమైన జ్ఞానాన్ని ఆర్జించాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. మరణ మెరుగరంట సురలోకవాసులు, అంతులేని బ్రతుకులెంత రోత, తెంపులేని విందు లింపు కానోపునా వాస్తవము నార్ల వారి మాట. అమరలోక నివాసులు అయిన దేవతలు మరణం తెలియని వారే. కానీ అంతం లేని జీవితం కూడా ఒక దశలో విసుగును కలిగిస్తుంది. అలాగే ఎప్పటికీ ఆగని విందు పూర్తిగా రుచిని కోల్పోతుంది. అంటే జీవితం విలువైనదిగా అనిపించేది దాని పరిమితి వల్లే. అంతం ఉండటం వల్లే ఆనందం, ఆసక్తి, రుచి నిలుస్తాయి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. మతములెన్ని అయినా మానవత్వమొకటే, జాతులెన్ని అయినా జగతి ఒకటే, పదములెన్ని అయినా పరమార్థమొక్కటే, వాస్తవము నార్ల వారి మాట. మతాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటి మానవత్వం మాత్రం ఒకటే. జాతులు భిన్నమైన ప్రపంచం అందరికీ ఒక్కటే. మార్గాలు వేరువేరు అయినప్పటికీ చేరాల్సిన పరమార్థం ఒక్కటే కదా. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. కలిమి లేని చోట కలలెట్లు వర్ధిల్లు, కలిమి కలిగినప్పుడే కలల వృద్ధి, వెలితి నుండి పుట్టు విప్లవమొక్కటే, వాస్తవము నార్ల వారి మాట. సంపద సౌఖ్యం లేని చోట కళలు ఎలా అభివృద్ధి చెందగలవు? జీవన భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి కళలను పోషించలేడు. కలిమి ఉన్నప్పుడే కళలకు ప్రోత్సాహం, వృద్ధి కలుగుతుంది. అయితే లేమి, కొరత ఉన్న స్థితి నుంచే విప్లవ భావనలు పుడతాయి. మార్పు కోసం పోరాటం ఆరంభమవుతుంది.
అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. చిన్నతనమునందు కన్నట్టి కలలెల్లా పండెనేని వయసు నిండు సరికి గొప్ప బ్రతుకటంచు చెప్పంగవచ్చురా వాస్తవము నార్లవారి మాట. చిన్నతనంలో మనం ఎన్నో కలలు కంటాం. కానీ ఆ కలలు నిజంగా ఫలించి వయసు నిండే సమయానికి సార్థకమైతేనే జీవితాన్ని గొప్పదిగా చెప్పుకోవచ్చు. కేవలం కలలు కనడం కాదు, వాటిని సాధించడం ద్వారానే బ్రతుకుకు విలువ ఏర్పడుతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.